రామ్టాక్కి తిరిగి స్వాగతం. చాలామంది దేశంలో జంజీ తిరుగుబాటు జరగాలని కోరుకుంటున్నారు. ఏదో శ్రీలంకలోనో బంగ్లాదేశ్లోనో నేపాల్లోనో జరిగినట్టుగా భారత్లో ఎందుకు రాదు? చాలామంది అంటే యువకుల్లో ఒక సెక్షన్ ఉంటే ఉండొచ్చు, కానీ రాజకీయ నాయకులు కూడా కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటున్నారు? వాళ్ళేం పద్ధతులు కాదు. మోడీని వ్యతిరేకించే వాళ్ళు ప్రధానంగా ఇవాళ జరుగుతుంది అది. వామపక్ష అతివాదులు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, సమాజంలో ప్రజల్ని కన్విన్స్ చేయటంలో, ఇస్లామిక్ అతివాదులు, మోడీ పాలనని భరించలేని వాళ్ళు, పిట్టల్ని కాల్చేసిన వాళ్ళు కాల్చేశారు కాబట్టి వాళ్ళకి కోపం చాలా ఎక్కువగా ఉంది మోడీ మీద. అతివాదుల గురించి మాట్లాడలే, నేను మతాన్ని గురించి మాట్లాడలేదు. ఉదారవాదులు, సోకాల్డ్ ఉదారవాదులు, కుహనా మేధావులు, సోకాల్డ్ ఉదారవాదులు, వాళ్ళు అనుకున్నది జరిగితేనే, జరగకపోతే వాళ్ళ అహం దెబ్బతింటది. అసలు వీటన్నిటికి కారణం ఏంటండి? ఒక్కటి నాకు అనిపిస్తుంది, సెంట్రల్ పాయింట్ ఒకటేనండి. ప్రజాసమబద్ధంగా ఎన్నికల్లో మోడీని ఓడించలేము అనేటువంటి కంక్లూషన్కి వచ్చారు వీళ్ళందరూ. అందుకోసం అని చెప్పి తిరుగుబాటు రావాలని కోరుకుంటున్నారు. తిరుగుబాటు వీళ్ళ ద్వారా రాదని వాళ్ళకి తెలుసు. అందుకని రెండో పాయింట్ ఏంటి? ఎవరో వస్తారని ఎదురు చూస్తున్నారు. ఇక మూడోది స్పెసిఫిక్గా చెప్పాలంటే, అసలు ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం రావాలని కోరుకుంటున్నారు కొంతమంది నాయకులు. రాహుల్ గాంధీ లాంటి నాయకులు, ప్రాంతీయ పార్టీల నాయకులు. వీళ్ళు ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు ప్రజల మన్ననలు పొందలేకపోతున్నారు, ఎన్నికల్లో గెలవలేకపోతున్నారు. అందుకనే ఏంటి, ఎలాగైనా అధికారం రావాలి అంటే ఒకే ఒక మార్గం, ఏదైనా సంక్షోభం వస్తే మోడీ దిగిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి అనేది ఆయన ట్వీటే చేశాడు రాహుల్ గాంధీ ఆ పద్ధతుల్లో. అంటే వీళ్ళేంటి, దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవాలనేది వీళ్ళ కోరిక. దేనికోసం? వీళ్ళ అధికారం కోసం. వీళ్ళు కూడా తిరుగుబాటు రావాలని కోరుకుంటున్నారు. కాకపోతే తిరుగుబాటు వీళ్ళ ద్వారా రావాలనేది, వీళ్ళే వెళ్ళి జంజీ దగ్గరికి వెళ్ళి ఏదో సమావేశాలు పెట్టి, లోపాలు జరిగినాయి, వైఫల్యాలు ఉన్నాయి, లేవంటలేదు. అసలు 100% పర్ఫెక్ట్గా ఉందనుకుంటే తప్పది. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి వీళ్ళేదో తీసుకురావాలని చెప్పి చూస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ అయితే ఓపెన్ ట్వీట్సే చేస్తున్నాడు. రేపో ఎప్పుడో కోటా నుంచి మొదలై స్టూడెంట్స్ కన్వెన్షన్ పెడతాట. రాహుల్ గాంధీ స్టూడెంట్స్ కన్వెన్షన్స్. అసలు ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉందంటే, ఇవాళ ఒకవైపు సాంప్రదాయ పార్టీలు ఇలా భావిస్తూ ఉంటే, జరిగినటువంటి ఒక పెద్ద ఘోరం నీట్ పేపర్ లీకేజ్ నిజంగానే ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింది దానివల్ల. అట్లానే సిబిఎస్ఈ ఆన్లైన్ మార్కింగ్ ల్యాప్సెస్, ఇట్లా కొన్ని జరిగినటువంటి లోపాలని ఎక్స్ప్లాయిట్ చేసి ఇవాళ ఏదో దీంట్లో నుంచి ఒక తిరుగుబాటు తీసుకురొచ్చే ధోరణి తీసుకురావాలనేది, దీనికి ఏదో కాక్రోచ్ జనతా పార్టీ అని పేరుతోటి ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ ఇవాళ ఫిజికల్గా దేశంలో ఫిజికల్గా కూడా అది రూపాంతరం చెందింది. ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తూ ఉందంటే, మీకు అసలు జరగలేదనేదంటే అంతకన్నా ఇదేం లేదు. నిజంగా విద్యార్థులు అందరికీ, మా అందరికి కూడా చాలా బాధేసింది అది గనక చూసినట్టయితే. ఇక్కడ వాళ్ళు అడుగుతున్నది ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. చూడండి, ఇక్కడ ఇక్కడ సమస్య ఏంటంటే, ఎట్లా ఈ వ్యవస్థలో లోపాలని ఎలా సరిదిద్దాలనేది కాదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే రేపొద్దున పేపర్ లీకేజ్ జరగదా? కారణాలేంటో వెతకాలి. ఒకనాడు ఉత్తరప్రదేశ్లో అసలు కాపీలు కొట్టడం వాళ్ళ హక్కు. దాన్ని ఆపినందుకు యోగి మీద తిరుగుబాటులాగా పెద్ద ఉద్యమం నడిచింది. ఆయన అణిచేశాడు, అది వేరే విషయం. ఇవాళ అక్కడ జరగట్లేదు. ఈవెన్ ఇదే ధర్మేంద్ర ప్రధానం
ఇదే మోడీ ప్రభుత్వం అదివరకు అదే సిచ్యుయేషన్ నార్త్లో ఉంటే ఏం చేశారు? ఇప్పుడు చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. అంటే కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు. జైలు శిక్ష ఇవన్నీ కూడా పెట్టారు. ఒకనాడు లేదు అసలు. 70 సంవత్సరాల స్వాతంత్రోద్యమం తర్వాత ఎప్పుడూ లేదు ఇది. కానీ మోడీ ఇంటెన్షన్స్ ఏంటి వాళ్ళవి? కఠిన చట్టాలు ఎందుకు తీసుకొచ్చారు? లోపాలు ఉన్నాయి కాబట్టి సరిదిద్దామనే కదా. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా ధర్మేంద్ర ప్రధాను కుమ్మక్కయ్యి ఈ కుంభకోణంలో పాత్రధారుడని చెప్పగలరా? కేవలం వాళ్ళు చెప్పే పాయింట్ ఒకటే, నైతికత పేరుతోటి రాజీనామా చేయమంటారు. హైదరాబాద్లో కూడా పెట్టారు. జనం రావట్లేదు. ఏదో వీళ్ళు ఆ పాత వామపక్ష విద్యార్థి సంఘాలు లేకపోతే నేను చెప్పిన ఇందాక అటువంటి వాళ్ళందరినీ పోగు చేస్తున్నారు తప్పితే వాళ్ళంతటా వాళ్ళు జనంలో విపరీతమైనటువంటి స్పందన రాల. అన్నా హజారే మూమెంట్ వచ్చిన స్పందన రాల. ఎందుకని తేడా ఏంటి రెండిటికి? తేడా ఒక్కటేనండి. అన్నా హజారే మూమెంట్ అనేది మధ్య తరగతి మొత్తం కూడా ఆ రోజున్న వ్యవస్థ మీద తిరుగుబాటు బావుట ఎగరేశారు. అంటే అది స్థాయి సరిపోకపోవచ్చు. ఏది తిరుగుబాటుకి వేరే పద్ధతిలో రాజ్యాంగ వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేదు. కానీ నిరసన కార్యక్రమాలకి మధ్యతరగతి వర్గం మద్దతు ఇచ్చింది ఆ రోజు అన్నా హజారే. కోర్స్ దాన్ని రాజకీయంగా ఆప్ ఎలా వాడుకుంది అది వేరే చాప్టర్. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీకి ఆ స్థాయిలో రావట్లా. ఢిల్లీలో పెట్టారు, లక్నోలో పెట్టారు, జైపూర్లో పెట్టారు, ఇంకెక్కడ హైదరాబాద్లో పెట్టారు. కానీ రావలసినటువంటి స్పందన కొని తెచ్చుకొని అంటే వాళ్ళు మొబలైజ్ చేసుకున్నటువంటి వ్యక్తులు తప్పితే ఆటోమేటిక్గా స్పందన ఎందుకు రావట్లేదు కాక్రోచ్ జనతా పార్టీకి? ఇక్కడ హైదరాబాద్లో ఎవరు వచ్చారు? ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆకునూరి మురళి, సోను వాంగ్చం, ఆయన అక్కడి నుంచి సిక్కిం నుంచి వచ్చాడు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? నైతికత. ప్రొఫెసర్ నాగేశ్వర గారికి నైతికత ఉందా? అంత దారుణాతి దారుణంగా అబద్ధాలు చెప్పి చివరికి ఆంధ్ర తెలంగాణ చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ నైతికత గురించి మాట్లాడుతూ ఉంటే నాకు ఏమనాలో అర్థం కావట్లేదు. ఎక్కడైనా చిన్న ఆధారం అయినా సరే వాళ్ళ ఇంటెన్షన్స్ బ్యాడ్గా ఉన్నాయి, కానీ ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఈ ప్రభుత్వం కానీ, లేకపోతే వాళ్ళు ఎందుకు చట్టాలు తీసుకొస్తారండి? వాళ్ళ ఇంటెన్షన్స్ బ్యాడ్ ఉంటే వీళ్ళే కదా మార్చింది, అంతకుముందు లేదు కదా, చట్టాలు తీసుకొచ్చింది కదా. అంటే ఎందుకు ఇది 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 ఎందుకు వస్తుందనంటే ఇదంతా కూడా ఇంత చెప్పినా జనంలో ఎందుకు రావట్లేదండి? ఇది మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. ఎందుకనంటే ఒకటి, ఇది ఎవరో చెప్తే రావండి, ఆటోమేటిక్గా రావాలి. ఉదాహరణకి బంగ్లాదేశ్లో ఎందుకు వచ్చింది? శ్రీలంకలో ఎందుకు వచ్చింది? నేపాల్లో ఎందుకు వచ్చింది? అక్కడ వ్యవస్థలే లేవండి. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అప్పుడప్పుడు మిలిటరీ గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళా ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉంటుంది. అట్లానే నేపాల్ రాచరిక వ్యవస్థలో ఎన్నాళ్ళు నిలబడింది. శ్రీలంక అతి పేలవమైనటువంటి దేశం. ఈ మూడింటిని భారత్తో ఎలా కంపేర్ చేస్తారండి? వీళ్ళ ఆలోచనే తప్పు, అసలు అవివేకం. 1947 నుంచి ఇప్పటిదాకా వ్యవస్థలు వేళ్ళూనుకున్నటువంటి దేశం భారతదేశం. ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ ఎందుకు రాదంటానికి చెప్పాలంటే 2014 తర్వాత ఆ రోజే విప్లవం వచ్చింది, ఎన్నికల ద్వారా విప్లవం వచ్చింది. దేశంలో ఉన్నటువంటి సాంస్కృతిక జాతీయవాదం ఇవాళ పెళ్ళుబుకి అది ఆ ఫేజ్ నడుస్తూ ఉంది వాళ్ళ దేశంలో. ఆ ఫేజ్ అయిపోలేదు. ఇన్నాళ్ళకి మన మన భారతీయ సంస్కృతిని గురించి గర్వంగా తలెత్తుకుని తిరిగే ఆలోచన విధానం గత 12 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఆ ఫేజ్లో ఉన్నాం మనం. ఒక్క మాటలో చెప్పాలంటే, కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఇండియన్ ప్రైడ్, మన లెగసీ, మన హెరిటేజ్. దీని గురించి ఇవాళ అది హిందూ ప్రైడ్గా కూడా అనుకోవచ్చు, సనాతన ప్రైడ్ అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. నిద్రాణంలో ఉన్నది మేల్కొంది. ఇప్పుడు ఇది నడుస్తుందండి.
కాబట్టి ఇది కూడా ఒక విధమైనటువంటి ఉద్యమే నడుస్తుంది. జాతీయవాదం, అదవరికి లేని జాతీయవాదాన్ని ముందుకు తీసుకొచ్చింది ఇవాళ జరుగుతున్నటువంటి సాంస్కృతిక విప్లవం. సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా చెప్పుకోగలుగుతున్నాం. ఆర్థిక విప్లవాన్ని తీసుకురాగలిగాం. పని ఎప్పుడు లేని పద్ధతిలో భారత్ ఆర్థికంగా అంగలేస్తూ ముందుకెళ్తా ఉంది. మౌలిక సౌకర్యాల కల్పనలో ఊహించని పద్ధతుల్లో మనకి మౌలిక సౌకర్యాల కల్పన జరుగుతూ ఉంది. అవినీతి లేని డీబీటీ మెకానిజాన్ని తీసుకొచ్చాం. జామ్ పేరుతోటి సంక్షేమ పథకాలు ₹1 అవినీతి లేకుండా పేద ప్రజల ఖాతాల్లోకి వెళ్తా ఉన్నాయి. ఇవన్నీ కలగలిపి ఓ ఉద్యమం నడుస్తుంది. ఇది ఓ సాంస్కృతిక ఉద్యమం ఈరోజు నడుస్తుంది. చరిత్రని చరిత్రగా చూడటానికి, ఆత్మ న్యూనతగా తయారు చేసిన చరిత్రని దిద్దే కార్యక్రమం కూడా నడుస్తుంది. ఇంత సాంస్కృతిక జాతీయ ఉద్యమం నడిచే టైంలో మధ్యలో ఇవన్నీ దాన్ని భరించలేని వాళ్ళు ఏదో ఏదో చేయాలని ప్రయత్నం చేయటం వల్ల తిరుగుబాటు రాదండి. భారత్ చాలా మెచ్యూర్డ్ డెమోక్రసీ, అది మనం మర్చిపోవద్దు. పొరుగు దేశాలు ఈ బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాళ్లతోటి భారత్ని పోల్చవద్దు. ఎప్పటికీ భారత్లో తిరుగుబాటు రాదు. వస్తే గిస్తే ఎన్నికల సంచలనమే వస్తుంది తప్పితే రాజ్యాంగేతర తిరుగుబాట్లు భారత్లో వచ్చే అవకాశాలు లేవు. ఇటువంటి వ్యక్తుల పగటి కలలుగానే మిగులుతాయి తప్పితే వాళ్ళ కళ ఎప్పటికీ నెరవేరదు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.